హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే ఈ పాటికి thumbnail చూసే మీకు అర్థమై ఉంటుంది. సో మీషోలో తీసుకున్న శారీస్ కొన్ని. సో టోటల్గా 5 శారీస్ తీసుకున్నాను. మీషోలో ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను కంప్యూటర్ వర్క్ది, అది నా పట్టు శారీ మీదకి. సో శారీస్ అన్నీ ఎలా ఉన్నాయి, వాటి కాస్ట్ ఎంత పడింది, క్వాలిటీ ఎలా ఉంది, సో మొత్తం టోటల్గా రివ్యూ ఇచ్చేసాను. ఒకసారి చూసేద్దాం రండి. సో 6 శారీస్ అన్నాను కదా, అవేంటంటే ఫస్ట్ శారీ వచ్చి పింక్ అండ్ గ్రీన్ శారీ, సెకండ్ శారీ వచ్చి బ్లాక్ అండ్ రెడ్ శారీ, థర్డ్ శారీ వచ్చి పింక్ అండ్ గోల్డ్ శారీ, ఫోర్త్ శారీ వచ్చి గోల్డ్ అండ్ పింక్ మిక్స్డ్ శారీ, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి పర్పుల్ శారీ, అండ్ సిక్స్త్ వచ్చి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఒకటి తీసుకున్నానని చెప్పిన అది ఒకటి. టోటల్గా 6 ఐటమ్స్ రివ్యూ చేద్దాం చలో. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇవి మొత్తం టోటల్గా 5 శారీస్ అండ్ ఒక బ్లౌజు. సో వాటికి కాస్ట్ ఎంత పడింది, అవి ఎక్కడ కొన్నాను మొత్తం నేను పైన ఫోటోకి యాడ్ చేస్తున్నాను. సో ఇవి మీషో ప్రోడక్ట్స్. సో చలో స్టార్ట్ చేద్దాం. సో ద ఫస్ట్ వన్ శారీ గ్రీన్ శారీ, ఇక్కడ పైన ట్యాగ్ చేశాను చూడండి, మీషోలో కొన్నది. సో గ్రీన్ శారీ, దీనికి పింక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు. సో ఈ శారీ వచ్చి సిల్క్ శారీ లాగా ఉంటుంది, అస్సలు బరువు ఉండదు. శారీ అయితే సింపుల్గా బాగుంటుంది. సో ఇలా ఉంటుంది టోటల్గా శారీ అయితే. దీనికి బ్లౌజ్ వచ్చి పింక్ కలర్ బ్లౌజ్ పీస్ ఇస్తారు, హిప్ బెల్ట్ కూడా ఇస్తారు దీనికి. నేను పిక్ యాడ్ చేశాను, దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇట్లా ఇస్తారు బ్లౌజ్ పీస్. దీనికి హ్యాండ్స్కి కుచ్చులు పెట్టి కుట్టించాను, బ్యాక్ సైడ్ నెక్కి గ్రీన్ కలర్ పైపింగ్ వేయించాను. దీనికి గోల్డ్ కలర్ బుటీస్ వస్తాయి అక్కడక్కడ. సో వెనకాల థ్రెడ్స్ ఏమో ఇట్లా సింపుల్గా పెట్టించాను. దీని కాస్ట్ 300 పడింది నాకు, బ్లౌజ్ కాస్ట్. అండ్ శారీ కాస్ట్ వచ్చి 500 పడింది. సో టోటల్గా ఇలా ఉంటుంది శారీ అండ్ బ్లౌజ్. ఒకసారి చూసేయండి. ఫ్రంట్ సైడ్ కూడా నేను పైపింగ్ పెట్టించాను. శారీ అయితే సూపర్గా ఉంటుంది, షైనీగా గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంటుంది. సో టోటల్గా శారీ అయితే బ్లౌజ్ ఇలా ఉంటుంది, ఒకసారి మీరు నీట్గా చూడండి. సో బ్లౌజ్కి అంచు ఇచ్చారు, అంటే గోల్డ్ కలర్ది. సో దాన్ని నేను హ్యాండ్కి మధ్యలో వేపించాను, లుక్ బాగుంటుందని. సో ఇది శారీ అండ్ బ్లౌజ్. శారీ అయితే చాలా బాగుంది. ఇవి నేను తెప్పించి కుట్టించి ఒకసారి వేసుకొని చూసి కలర్ షేడ్ అవ్వలేదని చెప్పి మీకు చూపిస్తున్నాను. సో నెక్స్ట్ శారీ వచ్చి బ్లాక్ శారీ, బ్లాక్ అండ్ రెడ్ కలర్ శారీ. దీన్ని కూడా పిక్ అక్కడ యాడ్ చేశాను చూడండి. దీని కాస్ట్ వచ్చి 350 పడింది. ఫస్ట్ శారీ ఇవి రెండు నేను మీషోలోనే తీసుకున్నాను. సో ఇదైతే షైనీగా ఉంటుంది క్లాత్, సో సూపర్గా ఉంటుంది, అంటే ఒంటికి కట్టుకుంటే అంటుకోపోతుంది శారీ, అంత నీట్గా ఉంటుంది. సో రెడ్ కలర్ అక్కడక్కడ లీవ్స్ లాగా డిజైన్ వచ్చింది. సో టోటల్గా శారీ అయితే ఇది. దీని కాస్ట్ 350 పడింది. నేను ఫోటో పైన ట్యాగ్ చేశాను, మీరు ఒకసారి చూడండి. సో దీనికి ఇచ్చిన బ్లౌజ్ పీస్ ఇలా ఉంది, దీన్ని స్టిచ్ చేయించాను. సో అంతా మిర్రర్ వర్క్ వచ్చింది. సో ఒరిజినల్ మిర్రర్ కాకుండా ప్లాస్టిక్ మిర్రర్ యూజ్ చేశారు, అంటే వెయిట్లెస్ది. సో ఇలా వచ్చింది, మొత్తం డైమండ్ షేపుల్లో వచ్చింది. దీని బ్లాక్ కలర్ పైపింగ్ పెట్టించాను బ్యాక్ సైడు అండ్ ఫ్రంట్ సైడు. నెక్స్ట్ హ్యాండ్స్కి వచ్చి కుచ్చులు పెట్టించాను, సేమ్ ఇందాక దానిలాగేను, సింపుల్గా ఉంటుంది. దీన్ని ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కూడా ఇది షేడ్ అవ్వదు. సో ఫస్ట్ శారీకి రేటింగ్ చెప్పలేదు కదా, అది 4.2 రేటింగ్ ఉంది. ఇది వచ్చి 4.6 రేటింగ్ ఉంది. సో మనం పెట్టిన కాస్ట్కి వర్త్ అంటే వర్త్ అనే చెప్పొచ్చు. సో వెనకాల డోరీస్ వచ్చి అట్లా సింపుల్గా పెట్టించాను. శారీ అయితే సింపుల్గా ఉంది, కట్టుకోవడానికి బాగుంది, మనం పెట్టిన ప్రైస్కి వర్త్ అనే చెప్పొచ్చు. సో బ్లౌజ్ అలా ఉంది, శారీ అలా ఉంది. అసలు వెయిట్ ఉండదు శారీ అయితే, వెయిట్లెస్ శారీ. సో ఒకసారి శారీని మొత్తం నీట్గా చూసేయండి. శారీ ఎలా ఉంటుంది, బ్లౌజ్ ఎలా ఉంటుంది. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది, రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ కూడా బాగుంటుంది. సో ఇలా క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంది, చూసేదానికి కట్టుకుందానికి కూడా అసలు ఒంటికి అంటుకోపోతుంది, కట్టుకుంటే అంత బాగుంటుంది ఇది. చూడండి, నేను వీడియో తీస్తుంటేనే మిర్రర్స్ మెరుస్తూ ఉన్నాయి. సో థర్డ్ వన్ వచ్చి పింక్ కలర్ శారీ, అంటే ఆరెంజ్ కలర్ శారీలో గోల్డ్ మిక్స్డ్ అనమాట. బోర్డర్ సిల్వర్ కలర్లో వస్తుంది, 3 ఇంచెస్ బోర్డర్ వచ్చింది చూడండి ఒకసారి. బోర్డర్ అలా 3 ఇంచెస్లో ఉంది.
సో బ్యాక్ సైడ్ బార్డర్ ఏమంటే అంటే ఫ్రంట్ సైడ్ పైన వస్తుంది ఆ బార్డర్ 1 ఇంచ్లో వచ్చింది, అది కూడా సిల్వర్ కలర్లో వచ్చింది. శారీ మొత్తం చూస్తే చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది, అంటే మొత్తం గీతలు గీతలుగా వచ్చింది. బార్డర్ వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చింది. పైన బార్డర్ కింద బార్డర్ మధ్యలో సాదాగా మళ్ళీ సిల్వర్తో ఒక లైన్ ఇచ్చారు. 3 ఇంచెస్ బార్డర్ వచ్చింది. శారీ అయితే సూపర్గా ఉంది. ఇది నాకు 650 పడింది. సో దీని బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను రండి. శారీ మొత్తం టోటల్గా ఎలా ఉంది చూసేయండి, చూడండి ఒకసారి. 600 పడింది. దీని రేటింగ్ వచ్చి 4.3 ఉంది 5కి. సో మనం పెట్టిన డబ్బులకు వర్త్ అంటే వర్త్ అనే చెప్పొచ్చు. సో దీనికి బ్లౌజ్ పీస్ సేమ్ రన్నింగ్లో వస్తుంది. దీన్ని స్టిచ్ చేయించాను, ఒకసారి చూడండి. టోటల్గా బ్యాక్ సైడ్ వచ్చి పాట్ నెక్ పెట్టించాను. దానికి సిల్వర్ శారీలు అంచు సిల్వర్ వచ్చింది కాబట్టి సిల్వర్ లేస్తో హైలైట్ చేయించాను. సో హ్యాండ్స్ కూడా సేమ్ శారీకి వచ్చిన అంచే ఉంచింది. దీనికి పఫ్ స్లీవ్స్ పెట్టించాను, అంటే బాహుబలి హ్యాండ్స్ పెట్టించాను. సో థ్రెడ్స్ వచ్చి సింపుల్గా అదే కలర్లో కుట్టించాను. సో దీని కాస్ట్ వచ్చి నాకు 500 పడింది స్టిచ్చింగ్కి. సో టోటల్గా శారీ అయితే ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా లేస్ వేయించాను. సో టోటల్గా బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ పీస్ కాబట్టి కట్టుకుంటే మంచి లుక్ ఉంటుంది. శారీ ఏం వెయిట్ ఉండదు, వెయిట్లెస్ శారీ అని నేను చూపించే ప్రతి ఒక్క శారీ వెయిట్లెస్ శారీ అని, వెయిట్ ఏమి ఉండదు. ఒకసారి చూడండి, టోటల్గా బ్లౌజ్ అండ్ శారీ ఇలా ఉంటుంది చూడండి. ఇది కూడా మీషోలో తీసుకుంది. సో ఫోర్త్ శారీ వచ్చి గోల్డెన్ పింక్ శారీ. ఇది హాఫ్ పట్టు టైప్లో ఉంటుంది. సో దీనికి పిక్ యాడ్ చేసాను చూడండి ఒకసారి. దానికి రన్నింగ్ వంకాయ కలర్ బ్లౌజ్ ఇచ్చేసి అక్కడ దానికి పూసలు వచ్చాయి, కానీ అదంత క్వాలిటీ బాగాలేదు, పట్టుకుంటేనే చిరిగిపోతున్నట్టుంది. సో అందువల్ల ఆ బ్లౌజ్ కుట్టించలేదు నేను. దీని కాస్ట్ నాకు 300 పడింది. రేటింగ్ వచ్చి 3.8 ఉంది ఈ శారీకి నేను తీసుకున్నప్పుడు. సో దీన్ని మా అమ్మ కోసం తీసుకున్నాను. దీనికి బ్లౌజ్ వచ్చి నా దగ్గర ఉండే గోల్డ్ కలర్ బ్లౌజ్ని పేరప్ చేసి చూపిస్తున్నాను, చూడండి ఒకసారి. సో ఇది బ్లౌజ్ పీస్ అయితే. సో దీనికి కూడా వెనకాల సేమ్ పాట్ నెక్ లాగా పెట్టి కుట్టించాను. పొట్టి హ్యాండ్స్ పెట్టుకున్నాను దీని వరకు, దీని హ్యాండ్స్. సో ఇది నా దగ్గర ఉండే శారీ బ్లౌజ్ కాబట్టి ఇప్పుడంటే అన్ని ఎల్బో హ్యాండ్స్ కానీ అంతకుముందు పొట్టి హ్యాండ్సేను. సో ఇది శారీ అయితే పాట్ నెక్ పెట్టించుకొని థ్రెడ్స్ పెట్టించుకున్నాను. సో శారీకి వచ్చిన లేస్ని నేను హ్యాండ్స్కి కూడా అటాచ్ చేయించేసాను ఇట్లాగా. సో టోటల్గా అక్కడక్కడ చిన్న కుందన్స్ అంటించున్నారు. సో టోటల్గా బ్లౌజ్ అయితే ఇలా ఉంది, ఒకసారి చూసేయండి. శారీ బ్లౌజ్ రెండు చూడండి ఒకసారి. సో ఇది శారీ టిష్యూ ఫ్యాబ్రిక్ శారీ. దీని కాస్ట్ 350 పడింది. రేటింగ్ వచ్చి 3.8 ఉంది 5కి. సో ఇది కూడా మీషోలో తీసుకుంది. సింపుల్గా ఉంటుంది, ఒంటికి కట్టుకుంటే అతుక్కుపోతుంది బాగా. సో నెక్స్ట్ 5th వన్ శారీ. ఇది నా ఫేవరెట్ శారీ. ఇది కాస్ట్ 250 పడింది. దీని ఫోటో కూడా పైన ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. దీని బ్లౌజ్ పీస్ స్టిచ్చింగ్కి ఇచ్చినాను, పైన ఫోటోలు చూస్తే మీకు అర్థమైపోతుంది. కానీ శారీ అయితే షైనీగా జారిపోతూ సూపర్గా ఉంటుంది శారీ అయితే. నాకు భలే ఇష్టం. దీన్ని మినిమం నేను 5 times యూస్ చేశాను, చాలా బాగుంటుంది. సో దీనికి గోల్డ్ అండ్ పర్పుల్ కలర్ మిక్సింగ్లో బ్లౌజ్ వస్తుంది. సో శారీ అయితే సూపర్. దీనికి 5కి 4.8 రేటింగ్ ఉంది. ఇది నేను ఆఫర్లో కొన్నాను, చాలా బాగుంది శారీ. మీషోలో మహా సేల్ జరుగుతుంది. సో ఇది టోటల్గా 5 శారీస్ అయితే. ఈ శారీ కూడా చూసేయండి. ఇది షైనీగా ఉంది, ఈరోజు చూపించాలని షైనీగా ఉండే శారీసేను. సో ఇలా ఉంటుంది దీని శారీ, వెయిట్లెస్ శారీ. సేమ్ అంతా ఒకటే కలర్ వస్తుంది శారీ అయితే. సో శారీ అయితే ఇది. నెక్స్ట్ నేను కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను, దాని మీద శారీ. ఇది నా దగ్గర ఉండే పట్టు శారీ. ఈ శారీ వచ్చి దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. సో అది కొంచెం అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే మీకు తెలుసు కదా, కొంచెం 2 years అయింది. అవి ఈ రాళ్ళన్నీ షైన్ తగ్గిపోయి, అందుకని కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ ఒకటి మీషోలో తీసుకున్నాను. సో దీని ట్యాజల్స్ కూడా మా అక్క కుట్టింది. సో దీనికి బయటకి కొంగుకి ఉన్న కుచ్చులు కూడా కుట్టారు మా అక్క వాళ్ళు. సో ఇది నా 10,000 పట్టు శారీ. సో ఇలా ఉంటుంది శారీ అయితే. సో దీనికి వేస్ట్ చేయడం బ్లౌజ్ అలా పోయిందని నేను మీషోలో తీసుకున్నాను. సో దాని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఆ బ్లౌజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. శారీ అయితే ఇలా ఉంటుంది.
గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ శారీలో. సో దీనికి నేను మగ్గం వర్క్ బ్లౌజ్ చేపించాను. సో దీనికి మగ్గం వర్క్ బ్లౌజ్ చేపించాను కదా, అది ఇలా ఉంటుంది, ఒకసారి చూసేయండి. సో ఈ కాస్ట్ నాకు 3500 పడింది 2 ఇయర్స్ కింద ఈ వర్క్ చేపించినందుకు. నెమలి వచ్చి స్టోన్స్, క్రిస్టల్స్ యూజ్ చేశారు. సో టోటల్గా అయితే బ్లౌజ్ ఇలా ఉంటుంది. దీనికి కూడా హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. సో ఈ బ్లౌజ్ ఇలా ఉంటుంది. మళ్ళీ స్టిచ్చింగ్ 300 తీసుకున్నారు సపరేట్గా. సో చాలా కాస్ట్ ఎక్కువ పడింది. కానీ అక్కడక్కడ మీకు ఫోన్లో కనిపిస్తున్నట్లేదు, కానీ పూసలు రాళ్ళు నల్లగా అయిపోయాయి. సో దీనికోసంగా నేను మీషోలో ఒక బ్లౌజు పర్పుల్ కలర్లో సెర్చ్ చేసి తీసుకున్నాను. దాని కాస్ట్ నాకు 250 రూపీస్ పడింది. పైన ఫోటో కూడా ట్యాగ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇది బ్లౌజ్ అయితే మాత్రం నాకు, సో ఇదైతే నేను నమ్మలేదు ఇంత బాగా క్వాలిటీ వస్తుందని. కానీ చాలా అంటే చాలా బాగుంది. 300 తీసుకున్నారు ఈ బ్లౌజ్కి. సో ఈ బ్లౌజ్ మొత్తం నాకు స్టిచ్చింగ్ 600 పడింది. 300 కాస్ట్ ప్లస్ బ్లౌజ్ పీస్ 250 ప్లస్ లైనింగ్ ఆల్ ఓవర్గా ఇదైతే నాకు 600 పడింది. 600కి బ్లౌజ్ వర్త్ అంటే చాలా వర్త్ అని చెప్తాను. దీని రేటింగ్ కూడా 4.5 ఉంది. సో మీషోలో తీసుకున్నాను. మీషోలో ఎంత క్వాలిటీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కంప్యూటర్ వర్క్ది. చాలా అంటే చాలా బాగుంది. దాన్ని సింపుల్గా స్టిచ్ చేయించాను, ఒకసారి ట్రై చేద్దామని. చాలా బాగుంది. శారీకి కూడా బాగా మ్యాచ్ అయింది. సో టోటల్గా నేను మీషో తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవి ఎలా ఉన్నాయి చూసేయండి. సో ఇది బ్లౌజ్ అయితే అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ కూడా వచ్చారు చూడండి. మగ్గం వర్క్ బ్లౌజ్కి ఇది శారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఇది నేను తీసుకున్న మీషో బ్లౌజు. రెండింటికి చూడండి 3500 పడింది. ఇది జస్ట్ 600 పడింది. ఎంత తేడా ఉంది. సో ఇవన్నీ మీషోలో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ చూసేయండి ఒకసారి. టోటల్గా 5 శారీస్, ఒక బ్లౌజ్ పీసు. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో కుర్చీకి ట్యాజిల్స్ ఇవి చూడండి, నేను సరిగ్గా సర్దకపోవడం వల్ల బెరవడం నలిగిపోయినాయి. సో అలా ఉన్నాయి. వాటిని బాగా నీట్గా జాగ్రత్తగా పెట్టుకోవాలి పట్టు శారీస్ని. సో ఇవి శారీస్ అయితే మాట రివ్యూ ఇచ్చేసాను. ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవి టోటల్గా 5 శారీస్ అండ్ ఒక బ్లౌజ్. సింపుల్గానే స్టిచ్ చేయించుకున్నాను శారీస్ అన్నిటినీ. సో మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. సో టోటల్ శారీస్ ఇవి చూసేసేయండి ఒకసారి. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్, పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్, గోల్డ్ అండ్ పింక్ మిక్స్డ్ కాంబినేషన్ అండ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.